హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మీకు డైరెక్షన్స్ మీద మోడల్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మీకు సెకండ్ మోడల్ పైథాగరస్ థీరం మీద ఉంటుంది. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది పైథాగరస్ థీరం ఎలా ఫార్ములా ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రామ్ స్టార్టెడ్ వాకింగ్ టువార్డ్స్ ఈస్ట్. ఆఫ్టర్ వాకింగ్ 10 meters, he took a right turn and walked 10 meters. He took a left turn and walked 30 meters and again took a left turn and walked 40 meters. Now Ram, how far and which direction from starting point? సో ఫస్ట్ మన డైరెక్షన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఏ డైరెక్షన్ ఎటు ఉంటుందో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో ఆఫ్టర్ డ్రాయింగ్ దిస్ డయాగ్రామ్ నౌ రామ్ స్టార్టెడ్ వాకింగ్ టువార్డ్స్ ఈస్ట్. ఎప్పుడు కూడా మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తాము. సెంటర్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇటు కదా, ఈస్ట్. సో వాకింగ్ టువార్డ్స్ ఈస్ట్ ఆఫ్టర్ వాకింగ్ 10 meters అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 meters ట్రావెల్ చేశాక హీ టుక్ ఏ రైట్ టర్న్. సో మీరు ఈస్ట్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. హీ టుక్ ఏ రైట్ టర్న్. ఓకే, రైట్ టర్న్ తీసుకున్నారు అండ్ వాక్ 10 meters. సో రైట్ టర్న్ తిరిగి 10 meters ట్రావెల్ చేశారు. నెక్స్ట్ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. సో మీరు సౌత్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. సో హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. ఓకే, అండ్ వాక్ 30 meters. లెఫ్ట్ టర్న్ చేసి 30 meters ట్రావెల్ చేశారు. నెక్స్ట్ అగైన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ చేసిన తర్వాత 30 meters ట్రావెల్ చేసినప్పుడు మీరు ఈస్ట్ డైరెక్షన్ వేస్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. అగైన్ టుక్ లెఫ్ట్ టర్న్ అంటే ఇట్ సైడ్ అండ్ వాక్డ్ 40 meters. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 meters, కానీ లెఫ్ట్ టర్న్లో మళ్ళీ 40 meters అంటే రిమైనింగ్ 30 meters ఇంకా ఫ్రంట్కి వెళ్తాం కదా, ఇది రిమైనింగ్ 30, టోటల్ 40 అనుకోండి. ఓకే, వాక్డ్ 40 meters. సో నౌ యు ఆర్ హియర్. You started here and you are here. Now Ram, how far and which direction from starting point? Starting point నుంచి సో రామ్ ఏ డైరెక్షన్లో ఉన్నారు, దిస్ ఇస్ నార్త్, దిస్ ఇస్ ఈస్ట్. అంటే డైరెక్షన్ వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏమవుతుంది, నార్త్ ఈస్ట్. ఓకే, నార్త్ ఈస్ట్ అనేది డైరెక్షన్. సో డిస్టెన్స్ కూడా అడిగారు కాబట్టి సో మనం ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఈ డిస్టెన్స్ తెలియాలి, ఈ డిస్టెన్స్ తెలియాలి. ఈ డిస్టెన్స్ ఎంత, 30. సో ఈ డిస్టెన్స్ 10, ఈ డిస్టెన్స్ 30 కదా. 10 + 30 అంటే 40. సో మనకి ఈ వన్ సైడ్ ఈ సైడ్ డిస్టెన్స్ తెలుసు, ఈ సైడ్ డిస్టెన్స్ తెలుసు. మనకు కావాల్సింది ఇది. సో మనకు పైథాగరస్ థీరం ఫార్ములా ఉంది కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ఇది ఏబీసీ అనుకోండి. ఓకే, ఏబీ స్క్వేర్ డిస్టెన్స్ 40 స్క్వేర్, బీసీ స్క్వేర్ డిస్టెన్స్ 30 స్క్వేర్. సో 1600 + 900 ఈక్వల్ టు 2500 ఈక్వల్ టు 2500కి ఎల్సిఎం చేస్తే 50. ఓకే, ఏసీ స్క్వేర్ 2500 ఏసీ అయితే దీనికి మనం స్క్వేర్ రూట్ చేస్తే 50 వచ్చింది. సో డిస్టెన్స్ ఎంత ఏ నుంచి సికి, 50 meters. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది, 50 meters నార్త్ ఈస్ట్. ఓకే, ఎలా సాల్వ్ చేయాలో అర్థమైంది కదా పైథాగరస్ థీరం యూస్ చేసి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కమల్ గోస్ 12 kilometers towards north and a fixed point and then goes 8 kilometers towards south. From there in the end he goes 3 kilometers towards east. How far is from starting point? సో ఫస్ట్ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు డయాగ్రామ్ డ్రా చేస్తాం ఇలా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కమల్ గోస్ 12 kilometers towards north. సో నార్త్ సైడ్ వెళ్తున్నామంటే ఇలా ఇటు సైడ్ ట్రావెల్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా సెంటర్ కదా, 12 kilometers ట్రావెల్ చేసిన తర్వాత దెన్ హీ గోస్ 8 kilometers టువర్డ్స్ సౌత్. సో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ సౌత్ డైరెక్షన్ అంటే మళ్ళీ ఇటు మళ్ళీ బ్యాక్ ట్రావెల్ చేస్తున్నారు. ఎంత డిస్టెన్స్, 8.
సో టోటల్ డిస్టెన్స్ 12, మళ్ళీ వెనక్కి సౌత్ డైరెక్షన్లో 8 కిలోమీటర్స్. సో ఇక్కడ దాకా 8 అనుకోండి, రిమైనింగ్ 4 ఏమవుతుంది? మొత్తం టోటల్ 12 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మళ్ళీ మీరు సౌత్ డైరెక్షన్ ఫేస్ చేసి, సౌత్ డైరెక్షన్ అంటే ఇటు కదా, ఇది సౌత్, ఈ డైరెక్షన్ ఫేస్ చేసి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8 అయినప్పుడు రిమైనింగ్ 4 కిలోమీటర్స్. నెక్స్ట్, ఫ్రమ్ దేర్ ఇన్ ద ఎండ్ హీ గోస్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈస్ట్ అంటే ఇటు కదా, ఈస్ట్ సైడ్ ఎంత 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకే, సో హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్? ఈ డిస్టెన్స్ ఎంత 3, ఈ డిస్టెన్స్ ఎంత 4. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. సో ఇది కూడా ఒక ట్రయాంగిలే కదా, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 3. మనకు కావాల్సింది ఇది. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 9 + 16 25, రూట్ పెడితే 5. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 కిలోమీటర్స్. ఓకే, స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ డిస్టెన్స్ ఎంత? 5 కిలోమీటర్స్. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 meters, takes a left turn and walks 25 meters. From here, he took a right turn and walked 20 meters and finally took a right turn and walked 35 meters. How far he is from starting point and in which direction? Okay, so let us start this direction diagram. East, west, north, south. A person starts walking in north direction. సో నార్త్ డైరెక్షన్కి మనం వాక్ చేస్తున్నాం. ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ 20 meters, 20 meters ట్రావెల్ చేసాం. ఓకే, సో ట్రావెల్ చేసిన తర్వాత హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. నార్త్ ఫేస్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ టర్న్ ఇది అవుతుంది, రైట్ టర్న్ ఇది అవుతుంది. టుక్ ఏ లెఫ్ట్ టర్న్. ఓకే, ట్రావెలింగ్ 20 meters అండ్ టేక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 25 meters. 20 meters ట్రావెల్ చేసాం. ఫ్రమ్ హియర్ హీ టుక్, నౌ యు ఆర్ ఫేసింగ్ వెస్ట్. హియర్ హీ టుక్ ఎ రైట్ టర్న్. దిస్ ఇస్ లెఫ్ట్, దిస్ ఇస్ రైట్. సో రైట్ టర్న్ తిరిగారు. రైట్ టర్న్ తిరిగిన తర్వాత వాక్ 20 meters, వాక్ 20 meters అండ్ ఫైనల్లీ టుక్ ఏ రైట్ టర్న్. మళ్ళీ రైట్ టర్న్. మళ్ళీ మీరు నార్త్ ఫేస్ చేస్తున్నప్పుడు నార్త్కి రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. ఫైనల్లీ టుక్ ఏ రైట్ టర్న్, వాక్ 35 meters. 35 meters అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ట్రావెల్ చేశాక రిమైనింగ్ 10 meters ఇక్కడ ట్రావెల్ చేశారు. టోటల్గా మనకి 35 అవుతుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్? స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. సో ఈ డిస్టెన్స్ అడుగుతున్నారు. మనకి ఈ డిస్టెన్స్ తెలుసు, ఈ డిస్టెన్స్ 20, ఈ డిస్టెన్స్ 20, టోటల్గా 40. ఓకే, సో మనకి డిస్టెన్స్ కావాలి. అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 40 square + 10 square. 40 square అంటే 1600, 10 square అంటే 100, రూట్ ఆఫ్ 1700. 100కి రూట్ 10, 10 రూట్ 17 meters ఆన్సర్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. పంకజ్ travels 7 kilometers towards south and then 5 kilometers towards his left. He further travels 5 kilometers towards south. How far he is from starting point? ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేశాక పంకజ్ ట్రావెల్ 7 kilometers టువర్డ్స్ సౌత్ అండ్ ఇటు కదా, సో ఇటు సైడ్ 7 kilometers ట్రావెల్ చేశారు. నెక్స్ట్ అండ్ దెన్ 5 kilometers టువర్డ్స్ హిజ్ లెఫ్ట్. మీరు సౌత్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. సో లెఫ్ట్ టర్న్ అయ్యాక ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 5 kilometers టువర్డ్స్ హిజ్ లెఫ్ట్. సో ఆఫ్టర్ దట్ హీ ఫర్దర్ ట్రావెల్స్ 5 kilometers టువర్డ్స్ సౌత్. మళ్ళీ సౌత్ అంటే ఈ డైరెక్షన్. ఫర్దర్ ట్రావెల్స్ 5 kilometers టువర్డ్స్ సౌత్. నౌ హౌ ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్? సో ఇక్కడున్న ఇది ఎండ్. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తెలియాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కావాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు?
ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డిస్టెన్స్ 5 అయినప్పుడు ఈ డిస్టెన్స్ కూడా 5 అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇచ్చారు డిస్టెన్స్ 7. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్స్. ఓకే, ఇది ఒక సైడ్ అనుకోండి, ఇది 12 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 5 కిలోమీటర్స్. మనకి కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలి. ఓకే, సో ఈ పొజిషన్ టు ఈ పొజిషన్ డిస్టెన్స్ కావాలి కాబట్టి సేమ్ మళ్ళీ పైథాగరస్ థియరం ఫార్ములా అప్లై చేస్తే 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 144 ప్లస్ 25 రూట్ ఆఫ్ 169 దట్ ఈస్ ఈక్వల్ టు 13 ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, సో ఈ డిస్టెన్స్ ఇచ్చారు, ఈ డిస్టెన్స్ తెలుసు. సో టోటల్గా యాడ్ చేస్తే 12, మనకి ఈ డిస్టెన్స్ కూడా తెలుసు. సో మనకి డిస్టెన్స్ కావాలి కాబట్టి సేమ్ పైథాగరస్ థియరం యూస్ చేసి సాల్వ్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ వాక్స్ 4 kilometers టువర్డ్స్ వెస్ట్ అండ్ దెన్ టర్న్స్ టు హిస్ రైట్ టు ట్రావెల్ 9 kilometers. He turns towards east and travels 12 kilometers. Finally, he traveled 3 kilometers towards south. How far he is from starting point? Initial position is nothing but starting point. Okay, first east, west, north, south. A person walks 4 kilometers west అంటే ఇట్ సైడ్. ఓకే, సో వెస్ట్ సైడ్ మనం ఎంత డైరెక్షన్ 4 kilometers వెస్ట్. దెన్ టర్న్స్ టు హిస్ రైట్ సైడ్ ట్రావెల్ చేశాక ఎంత డిస్టెన్స్ 9 kilometers అండ్ టర్న్స్ టువర్డ్స్ ఈస్ట్. మళ్ళీ ఈస్ట్కి టర్న్ చేసి 12 kilometers. 12 kilometers అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 kilometers, రిమైనింగ్ 8 kilometers ఇక్కడ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 4 అని తెలుసు. సో రిమైనింగ్ 8 kilometers ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ హీ ట్రావెల్ 3 kilometers టువర్డ్స్ సౌత్ అంటే మళ్ళీ ఇటు సైడ్ కదా. సౌత్ ఎంత డిస్టెన్స్ 3. సో టోటల్ డిస్టెన్స్ 9, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అయినప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ 6 అవుతుంది. ఓకేనా. నౌ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్? దిస్ ఈజ్ యువర్ ఎండ్ పొజిషన్. యువర్ స్టార్టింగ్ పాయింట్ ఈస్ హియర్. సో హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్, మీకు ఈ డిస్టెన్స్ కావాలి. సో టోటల్ డిస్టెన్స్ 9 కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అయితే రిమైనింగ్ 6 ఇది. ఓకే, సో ఈ 6 తెలుసు, ఈ టోటల్ డిస్టెన్స్ 8 తెలుసు, మీకు కావాల్సింది ఇది. సో అగైన్ సేమ్ పైథాగరస్ థియరం ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 64 ప్లస్ 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 100 10 kilometers ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. A child is looking for his father. He went 90 meters in the east. Before turning to his left, he went 20 meters before turning to his right. Again took for his father at his uncle's place 30 meters. From this point, his father was not there. From there, he went 100 meters to his north before meeting his father in his street. How far did the son meet హిస్ ఫాదర్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్? ఓకే, సన్కి స్టార్టింగ్ ఫాదర్కి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ చైల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ హిస్ ఫాదర్. సో ఒక ఫాదర్ ఎక్కడో ఉన్నారు. ఓకే, చైల్డ్ ఈజ్ సర్చింగ్. సో చైల్డ్ సర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇనీషియల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారనుకుందాం. హీ వెంట్ 90 meters టువర్డ్స్ ఈస్ట్. ఫస్ట్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఈస్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 90 meters. 90 meters ట్రావెల్ చేసిన తర్వాత ఇన్ ది ఈస్ట్ బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్ అంటే నెక్స్ట్ రైట్ టర్న్ చేస్తున్నారని మీనింగ్. ఆఫ్టర్ ట్రావెలింగ్ 90 meters యు ఆర్ టర్నింగ్ రైట్ అంటే ఈస్ట్ ఫేస్ చేసినప్పుడు ఇది అవుతుంది కదా, ఇది. ఓకే, నెక్స్ట్ హీ వెంట్ 20 meters బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్. ఇక్కడ 20 meters ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటి రైట్ టర్న్. బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్ ట్రావెల్ 20 meters అంటే రైట్ టర్న్కి ముందు 20 meters ట్రావెల్ చేశారండి. సో ఇప్పుడు 20 meters ట్రావెల్ చేశాక మీరు రైట్ టర్న్ చేయాలి. దిస్ ఇస్ లెఫ్ట్, దిస్ ఇస్ రైట్. ఓకే, బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్. ఓకే, నెక్స్ట్ అగైన్ he is looking for his father at his uncle's place 30 meters from this point. సో రైట్ టర్న్ తిరిగిన తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో 30 meters. ఇక్కడ చూడండి,
మళ్ళీ చెప్తున్నాను, ఏ చైల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ హిస్ ఫాదర్. సో ఒక చైల్డ్ తన ఫాదర్ కోసం వెతుకుతున్నారు. హీ వెంట్ 90 మీటర్స్ ఇన్ ద ఈస్ట్. సో 90 మీటర్స్ ఈస్ట్ సైడ్ వచ్చారు. బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్, అంటే 90 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత రైట్ టర్న్ చేస్తున్నారు. ఓకేనా? బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్కి తిరిగే ముందు మీరు 90 మీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకే ఓకే నెక్స్ట్ రైట్ టర్న్. సో రైట్ టర్న్. నౌ హీ వెంట్ 20 మీటర్స్ బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్ టర్న్కి ముందు 20 మీటర్స్ ట్రావెల్ చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 20 అని. ఓకే, హీ వెంట్ 20 మీటర్స్ బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్. అగైన్ లుకింగ్ ఫర్ హిస్ ఫాదర్. అగైన్ రైట్ టర్న్ తిరిగి హీ ఈస్ సర్చింగ్ ఫర్ హిస్ ఫాదర్ అట్ హిస్ అంకుల్స్ ప్లేస్ 30 మీటర్స్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి 30 మీటర్స్ రైట్ టర్న్లో సర్చ్ చేస్తున్నారు అట్ హిస్ అంకుల్స్ ప్లేస్. ఫ్రమ్ దిస్ పాయింట్ హిస్ ఫాదర్ వాజ్ నాట్ దేర్. ఇక్కడ కూడా హిస్ ఫాదర్ లేరు. ఫ్రమ్ దేర్ హీ వెంట్ 100 మీటర్స్ టు హిస్ నార్త్. సో ఇక్కడ నుంచి మళ్ళీ 100 మీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 కదా, రిమైనింగ్ 80 ఇది అవుతుంది. ఓకే, 100 మీటర్స్ టు హిస్ నార్త్ బిఫోర్ మీటింగ్ హిస్ ఫాదర్ ఇన్ హిస్ స్ట్రీట్. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఉన్నారంట. ఓకే, నౌ హౌ ఫార్ డిడ్ ద సన్ మీట్ హిస్ ఫాదర్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇది, వాళ్ళ ఫాదర్ ఉన్న పొజిషన్ ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అడుగుతున్నారు. సో టోటల్ డిస్టెన్స్ మనకి 90. ఇది 90 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 30. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అయినప్పుడు ఇది 60 అవుతుంది, ఇది 80 అవుతుంది. సో మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 80 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 అంటే 10,000. 10,000 అంటే మనకి 100 మీటర్స్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చారు, దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ వాక్స్ 2 kilometers టువర్డ్స్ నార్త్, దెన్ హీ టర్న్స్ టు ఈస్ట్ అండ్ వాక్స్ 10 kilometers. ఆఫ్టర్ దిస్ he turns to north and walks 3 kilometers. Again he turns towards east and walks 2 kilometers. How far is from starting point? So a man walks 2 kilometers towards north side 2 kilometers travel చేసాము. Then he turns to east side 10 kilometers travel చేసాం. After this he turns to north, మళ్ళీ north side turn చేసాం and walks 3 kilometers. Again turns to east, walks 2 kilometers. This is your ending point. How far is from starting point? This is your starting point, this is your ending point. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి? 2. ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి 2 అంటే టోటల్గా 5. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, టోటల్గా 12. సో ఈ డిస్టెన్స్ తెలుసు, ఈ డిస్టెన్స్ తెలుసు, మనకు కావాల్సిన డిస్టెన్స్ ఇది కాబట్టి సేమ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ 25. దిస్ ఈజ్ ఈక్వల్ టు 169. దట్ ఈస్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఈక్వల్ టు 169. సో స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ డిస్టెన్స్ ఎంత? 13. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ వాక్స్ 1 kilometers టువర్డ్స్ ఈస్ట్ and then he turns to south and walks 5 kilometers. Again he turns to east and walks 2 kilometers. After this he turns to north and walks 9 kilometers. How far he is from starting point? Okay, a man walks 1 kilometer towards east, 1 kilometer towards east, and then he turns to south ante each side, walks 5 kilometers. Again he took east, walks 2 kilometers. After this he turns to north, walks 9 kilometers. సో 9 kilometers అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అయినప్పుడు రిమైనింగ్ 4 డిస్టెన్స్ ఇది అవుతుంది. ఓకే, సో నౌ హౌ ఫార్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్? దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. వీ నీడ్ టు ఫైండ్ దిస్ డిస్టెన్స్. సో 1 kilometer, 2 kilometer, total 3 kilometers. సో దిస్ ఈస్ 4 kilometers. Again use Pythagoras theorem. 16, 4 square means 16, 3 square means 9, 225 equal to 5.
ఓకే, స్టార్టింగ్ టు ఎండింగ్ డిస్టెన్స్ ఈస్ 5 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇవి థర్డ్ మోడల్. సో వేరే మోడల్ అనమాట. ఇప్పటి వరకు ఈ పైథాగరస్ థీరం మీద 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్గా ఆల్ మోడల్స్ కలిపి నేను సింగిల్ పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఈ నోట్స్ కావాలి అనుకుంటే, ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నేను పీడిఎఫ్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇచ్చాను. త్రూ ఇన్స్టాగ్రామ్ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో సజెషన్స్ ఇవ్వడం వల్ల నేను ఇంకా బెటర్గా చెప్పగలను. ఓకేనా? థ్యాంక్ యూ.